మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. అమ్మా, ప్రతి ఒక్క లైఫ్ లోని సమస్య అనేది కామన్. అవునండి. ప్రతి ఒక్కరు ఆ సమస్యను దాటుకుంటూ వెళ్తూనే మన జీవనాన్ని సాగించాలి. కానీ కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో మనిషి ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతాడు. ఎలాగంటే ఇంకా మనిషి ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఎలా దాటుకుని ముందుకెళ్ళాలి అని అక్కడే ఆగిపోతాడు మేము. అవును. అసలు అలాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు మనిషి ఎలా ముందుకెళ్ళాలంటారు? దాన్ని ఎలా ఢీకొట్టాలంటారు? మీరు ఫస్ట్ ఏం అడిగారంటే సమస్యలు ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి కదా అంటారు కదా. మనుషులకు కాక మానవులకు వస్తాయి ఆ సమస్యలు. మనకే వస్తాయి. ఎందుకంటే మనం అన్ని సాల్వ్ చేసుకోగలం అనే ఉద్దేశంతో వస్తాయేమో అని మనం ఒకసారి ఆలోచించుకుందాం కదా. మనుషులు దేన్నైనా సాధించగలరు, ఏ సమస్యకైనా పరిష్కారాన్ని వాళ్ళు కనుక్కోగలరు అనే మనకు భగవంతుడు సమస్యలు ఇస్తాడు. సమస్యలు ఎప్పుడు కూడా సంజయ్ గారు, ఎప్పుడు సమస్యలు కలకాలం మనతో ఉండవండి. ఇవాళ చెడ్డ రోజు, ఇవాళ నాకు బాగా జరగలేదు, ఇవాళ నాకు అన్ని నెగిటివ్ జరిగాయి, రేపు బాగా జరగొచ్చేమో, రేపు ఇంకా చాలా మంచి, అంటే మనం అనుకోనంతగా నిజంగా మంచి జరగొచ్చేమో అని అనుకోరు. సమస్య అంటే ఈ చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా దాన్ని ఒక భూతద్దం పెట్టి చూసినప్పుడు తప్పకుండా చాలా సమస్యగానే కనిపిస్తుంది. అసలు వచ్చిన సమస్య ఇది అంటే ఈ సమస్య వల్ల నా లైఫ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఒకవేళ నా జీవితంలో నేను ఏమన్నా కోల్పోతానా, అంటే ఈ సమస్యకు అసలు పరిష్కారమే లేదా, ఈ సమస్య వచ్చింది నేను ఏం చెయ్యాలి అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. ప్రశాంతంగా కూర్చోండి. సమస్య వచ్చింది, ఒక గ్లాస్ చక్కగా మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు తాగండి. మీకు ఇష్టమైనది అంటే కంట్రోల్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, విసిరేస్తారు, కొన్ని వస్తువులు విసిరేస్తారు, కనిపించిన వాళ్ళందరి మీద చిరాకు పడిపోతారు, అంటే వాళ్ళని గట్టిగా అరుస్తారు, అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. అంతా చూస్తే ఏముండదండి, చిన్న సమస్య ఉంటుంది. కొంతమందికి చిన్న సమస్యలను కూడా పెద్దగా చేసి ఇంకా దాన్ని ఈ ప్రపంచంలో ఈ సమస్యకు ఒక సొల్యూషనే లేదు, ఈ సమస్య నాకే వచ్చింది, ప్రతి ఒక్కరు బాగున్నారు, సంజయ్ బాగున్నాడు, కెమెరామెన్ కేతన్ బాగున్నారు, అందరూ బాగున్నారు, నాకే వచ్చింది అని ఎప్పుడైతే అనుకుంటే నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లమే వస్తుంది. ఏ సమస్యనైనా మనం చిన్నగా చూడాలండి. ఈ సమస్య వల్ల నిజంగా ఏం కొంపలు మునిగిపోవు. సపోజ్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సపోజ్ మీరు ఒక పెళ్లికి వెళ్ళాలనుకున్నారు, ఎల్లుండే వెళ్ళాలి, బుక్ చేసుకున్నారు టికెట్లు, మీ టీం లీడర్ పిలిచి సంజయ్ నీకు వెళ్ళడానికి వీల్లేదు బాబు, చాలా అర్జెంట్ షూట్ ఉంది అన్నాడు కదా. అప్పుడు ఏం చేస్తారు, పిచ్చి ఎక్కిపోద్ది కదా మీకు, టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి, వచ్చి అందరికి నేను రావట్లేదని చెప్పాలి, అయిపోయింది స్టార్ట్ ఇక కదా. ఇక పిచ్చెక్కిపోయి ఎవరైనా కనిపిస్తే కరిచేలాగా ఉంటారు. అసలు అది నిజంగా సమస్య. అంటే ఇక్కడ పని ఉండబట్టే మీ హెచ్ఆర్ గారు సార్ ఈరోజు ఉండమని చెప్పారు కదా, నేను పెళ్లికి వెళ్ళకపోతే కొంపలేం మునగలేదు, నేను మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా వెళ్ళి కలవచ్చు అని మీరు ఒకసారి అనుకోండి. ఏం లేదు, సమస్యే కాదు అది కదా. అలా ఆలోచించట్లేదు, ఇంకా మా వాడు లివ్ ఇవ్వట్లేదని ఇతని మీద పని అనేసి, వాళ్ళ మీద పనేసి, నా జీవితం ఇంతే, నా బతికింతే, నేను హాయిగా మా ఊర్లో ఉండింటే చక్కగా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండేవాడిని, ఇక్కడికి ఎందుకు వచ్చాను. ఇవన్నిటికీ ఏంటంటే ఒక చిన్నదే సమస్య ఆవగింజైతే దాన్ని ఓ గుమ్మడికాయంత మనం ఊహించుకొని ఇంకా మొత్తం అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతా మనం పొల్యూట్ చేసేసి మనకే మనం మోటివేట్ అయిపోయి ఇంకా పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేస్తామన్నమాట. అసలు వచ్చిన సమస్య చిన్నదే కదా, ఇది జరగకపోతే ఏమీ కాదు అని అనుకోవట్లేదండి. సపోజ్ పొద్దున్నే లేచారు, పంపులో నీళ్ళు రావట్లేదు, అది కూడా ఒక సమస్య. లేయగానే కరెంట్ లేదు, అది సమస్య, దానికి కోపం వచ్చేస్తుంది. తర్వాత వైఫై పని చేయట్లేదు, అది దానికి సమస్య, దానికి కోపం వచ్చేస్తుంది. ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ కాలంలో అన్నిటికీ సమస్యలేనే అనుకుంటున్నారు అనమాట. అవి పెద్ద సమస్యలు కాదు. ప్రతి సమస్యకండి పరిష్కారం అనేది ఉంటుందండి. ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ అనేది 99.9% ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి, కొన్ని సమస్యలకు కాలమే ఆ సొల్యూషన్ అనేది. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వదిలేయాలి, ఇంకంతే. ఏమవుతుంది చెప్పండి,
వదిలేయండి కాసేపు కాదు, దాన్నే పట్టుకొని పీకితే ఇలాగే ఉంటాయి అన్నమాట. సో పక్కన ఆవిడ ఉన్నారండి, ఒక ఇంట్లో ఒక ఆవిడ చాలా ఫ్రెండ్స్ అనుకోకుండా ఏదో చిన్న విషయం వచ్చి పోట్లాడుకున్నారు. ఇంకా చూడండి ఈవిడకి పిచ్చెక్కిపోతుంది, నేనేం తప్పు చేశాను, నేనేం చేశాను, నా తప్పు లేదు, నాతో పోట్లాడింది. ఇంట్లో అంతా మొత్తం ఇంకా అక్కడే కోపం అంతా పిల్లల మీద కోపడము, వస్తువులు విసిరేయడం, హస్బెండ్ ని పోజడం, ఈవిడ అన్నం తినకుండా అలగడం, ఇవన్నీ అవసరమా? మాట్లాడకపోయింది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇవన్నిటికి కూడా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఏమి కావండి. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఒకవేళ నిజంగానే చిల్లి సమస్యలు కాదు, మీకు పెద్ద ప్రాబ్లమే వచ్చింది అంటే షేర్ చేసుకునే వాళ్ళు, మీ ప్రాణ స్నేహితులు ఎవరున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరున్నా, మీ పెద్దవాళ్ళు, మీ పిన్నిలో, మీ బాబాయిలో, మీ అత్తయ్యలో, మీ మామయ్యలో, మీ ఎవరైనా ఉంటే మీ పెద్దనాన్నగారు వెళ్ళి, నాన్నగారు నాకు ఈ సమస్య వచ్చింది, పిన్ని నాకు ఈ సమస్య వచ్చిందని షేర్ చేసుకోండి. అంతే. వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు దేనికన్నా పరిష్కారం చెప్తారు కదా, అవన్నీ ఏం ఆలోచించట్లేదు. ఇంకా కొంపలు మునిగింది, ఇంకా నా వల్ల కాదు అంటే ఏం చేస్తారు? నిద్ర మాత్రలు వేసుకోవడమా, సూసైడ్ చేసుకోవడమా, లేకపోతే దేన్నో పగలగొట్టడమా, లేకపోతే ఎవరినో చంపేయడం, ఇలా చేస్తున్నారు అనమాట. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని కూల్గా కామ్గా కూర్చొని ఎవరు ఆలోచించటం లేదండి. ప్రతి దానికి అంటే ఎక్స్ట్రీమ్ అయిపోతున్నారు అనమాట. అంటే ఆలోచించుకుంటే అంత ఓపిక ఓర్పు ఉండట్లేదు. ఇంకా ఈ కొంపలు మునిగిపోతున్నాయి, ఇంకా అయిపోయింది నా పని, నా బతుకింతే, నేనే ఇలా ఉన్నాను అని అనుకుంటే ఎక్కడుంది చెప్పండి? అసలు అది సమస్యే కాదు, చాలా ఉన్నాయి జీవితంలో. పంపులో నీళ్లు రాకపోతే నీకు సమస్య అయితే అసలు మంచినీళ్ళు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాళ్ళకి ఎంత సమస్య ఉంటుందా? కాళ్ళు లేనివాడు ఏడుస్తున్నాడు, అదేంటి నడవలేని వాడు కూడా ఏడుస్తున్నాడు. కాళ్ళు లేని వాడికి పెద్ద సమస్య, అసలు నడవలేని వానికి ఒక సమస్య చెప్పండి. తప్పకుండా అమ్మా, మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే మనం వచ్చిన చిన్న సమస్యని పెద్ద చేసుకుంటున్నాం అంతే. కానీ అదే ఒక పెద్ద సమస్యని చూస్తే, మన సమస్యతో ఒక పెద్ద సమస్యను పోలిస్తే ఇది అసలు సమస్యే కాదు. మీరు అన్నట్టుగా ఒక ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు చూసుకుంటే కొన్ని ఊళ్ళల్లో 10 కిలోమీటర్లు వెళ్ళి ఒక చిన్న బిందె తీసుకొని గట్లెక్కి అది ఎక్కి చూస్తారు. మరి అది సమస్య, ఇది సమస్య కదండి. ఒక రోజు కాలు నొప్పి పెట్టిందని అదే సమస్య అనుకుంటున్నా, లేకపోతే కాలు విరిగిందని ఒక తాత్కాలికమైన సమస్యతో బాధపడుతుంటాం. కాళ్ళు లేని వాళ్ళకి అంతే కదా. మరి ఇప్పుడు నాకు కళ్ళు సరిగా కనపడట్లేదని ఏడవాలా, అసలు గుడ్డివాడే ఏడవాలా, అసలు కళ్ళు లేని కబోది వాడే. సో ప్రతి దానికి సమస్య అనుకుంటే నిజంగా సమస్య. ఈ సమస్యగా నేను చేసలేను, నేను పరిష్కారం దొరకదంటే ఏది దొరకదు. నేను ఏదైనా చేయగలను, నాకు ఏదైనా సాధించగలను, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఒకవేళ సొల్యూషన్ లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను షేర్ చేసుకుంటాను. ఒకవేళ వాళ్ళతో నేను షేర్ చేసుకోలేకపోతే కొన్ని రోజులు ఈ సమస్యలు వదిలేద్దాము అని అనుకోవట్లేదండి. లేదు, ప్రతి దానికి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అంతే. వాడిని కొట్టాను, వీళ్ళని కొట్టాను, లేకపోతే ఏదో తినను, లేకపోతే మింగను, లేకపోతే తల్లిదండ్రుల మీద అరవడం, ఇంట్లో వాళ్ళ మీద కోప్పడ్డం. సో అంటే ఓపిక లేదు జనాలకు, ఓపిక అనేది అస్సలు ఉండట్లేదండి. ప్రతి దానికి ఎక్స్ట్రీమ్. అంటే అంటారు కదా, ఇస్తే శాపం లేకపోతే వరం, అలా అయిపోయింది అనమాట. మీకు చాలా సంతోషం అయిపోతే రారా అని కూర్చోబెట్టుకుంటారు, లేకపోతే తోసేస్తున్నారు. లేదు, ప్రతిదానికి కామ్గా ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. సపోజ్ మీకు ఒక ఫోన్ వచ్చింది, మీ ఫ్రెండ్కి బాగలేదని వెళ్ళారు, మీరు ఇక కంగారు పడుకుంటూ పరిగెత్తుకుంటారు. ఫస్ట్ మీరు కామ్గా వెళ్ళండి హాస్పిటల్కు, లేకపోతే అతను బాగుంటాడు మధ్యలో మీకేమన్నా అవుతుంది కదా. అది కంగారు, ప్రతి దానికి కంగారు అనమాట. ఏమైపోతుందో వెళ్తారు, వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్తో కామ్గా మాట్లాడండి. సరే ఏమైందని మాట్లాడి, అక్కడ పోయి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కళ్ళు నీకు సరిగ్గా చూసుకోవా, నువ్వు ఎలా ఇలా అయింది, మంచం మీద పడుకున్నాడు మీద మీరు పోట్లాడితే ఏమొస్తుంది చెప్పండి. అంటే వీటన్నిటికి ఏంటంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాయి అనమాట. దీనికి మళ్ళీ ఇంకొక కారణం తినే తిండి కదా. వాడు ఎప్పుడో ప్యాక్ చేసింది వాడు చక్కగా మీకు ఓవెన్ లో పెట్టి వేడి చేసిస్తే చాలా ఆనందంగా తింటారు. సో అంటే తిండి ఆహారం అలవాట్లు కూడా దీనికి ఎఫెక్ట్ ఉంటదండి. సో మనం అంటే అన్నిటి ఎఫెక్ట్ ఏంటంటే ప్రతి చిన్న సమస్యను పెద్దగా చూసుకొని భూతద్దంలో చూసుకొని నాకే వచ్చిందని మళ్ళీ చెప్తున్నా, నాకే వచ్చింది, నాకే భగవంతుడు ఈ కష్టం ఇచ్చాడు. అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే జీవితంలో ఎవరు ప్రశాంతంగా లేరండి. ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. కొంతమంది చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది చెప్పుకోరు అంతే. వాళ్ళు చెప్పుకోనంత మాత్రాన వాళ్ళకి సమస్యలు లేవు కాదు, నేను చెప్పినంత మాత్రాన నాకు పెద్ద సమస్యలు ఉన్నట్టుగా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కామ్గా కూల్ మైండ్తో
ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళండి. ఫస్ట్ మీరు ప్రశాంతంగా వెళ్ళండి. మీరు కంగారు పడిపోతూ చాలా అబ్బాయి సమస్య వచ్చేసింది, వాడు ఉంటాడో పోతాడో అంటే ఆడు బాగానే ఉంటాడు, మీరు మధ్యలో దారిలో పోతూ మీరు పడతారు. దేనికి వెళ్ళంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి పరిగెత్తకి మాట్లాడకుండా అతనితో ఏం జరిగింది మాట్లాడి నెమ్మదిగా మాట్లాడి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నీకేం కాదు, డాక్టర్తో నేను మాట్లాడాను అని చెప్పగలిగినంత ఓపికే మీకు ఉండాలి. ఈ సమస్య వచ్చింది, వీడు ఉంటాడా పోతాడని మీరే ముందే సమస్యలు ఊహించుకుంటే దేనికి పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కూల్ మైండ్తో ప్రశాంతంగా ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. అంటే మనిషిని మించిన సమస్యలు ఏముండవు, దానికి ఉంటుంది పరిష్కారం. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు అంటే కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది అన్నమాట. కాలమే మారుతుంది కొన్ని గాయాలను, అందుకని వదిలేసేయాలంతే. ఈ సమస్యలు నేను తట్టుకోలేను అంటే ఆ చుట్టూ వాతావరణంలో కొన్ని రోజులు ఉండకుండా ప్రశాంతంగా మీకు ఎక్కడ ఇష్టం ఉందో అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండండి కదా. సమస్యలు అక్కడ కొన్ని సమస్యలు వస్తాయంటే ప్రతిదాని సమస్యలు చూసేవాడికి ప్రతిదీ ఒక సమస్య. అవునమ్మా. అందుకని వీటన్నిటికీ కారణం ఏంటంటే కూల్ మైండ్తో ప్రశాంతంగా నెగిటివ్గా ఆలోచించకుండా అన్ని పాజిటివ్గా ఆలోచిస్తే ప్రశాంతంగా ఉంటుంది జీవితం కూడా. తప్పకుండా అమ్మా, చాలా మంచి మాటలు చెప్పారమ్మా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ నా లైఫ్ లో కూడా సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కంగారు పడిపోవడం మనసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. మీకు సమస్య వస్తే నాకే కదా ఫోన్ చేస్తారు మాడామని, అంతే. అంటే ఎవరితో నాకే కాదు, ఎవరితోనే మనకు సమస్య వచ్చినప్పుడు కంపల్సరీగా మనం షేర్ చేసుకోవాలి. మనసులో పెట్టుకుంటే దేనికి దొరకదు పరిష్కారం. అంటే కాకపోతే ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్, మనం షేర్ చేసుకునే వాళ్ళు నిజంగా మన వాళ్ళ సిన్సియర్ గా ఉన్నారా, మనం వీళ్ళతో షేర్ చేసుకోవచ్చా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.